తెలుసుకొని సువార్త స్రవంతి ప్రేక్షకులకి అందించబోతున్నాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీరు మీ కుటుంబ జీవితం, మీరు ఎలా యేసు ప్రభువుని అంగీకరించారు, అసలు మీరు పుట్టుకతో క్రైస్తవుల, ఈ విషయాలు మా ప్రేక్షకులకి. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సువార్త స్రవంతి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇది దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యమని నేను ఎంచుతూ ఉన్నాను. ఎందుకంటే నా యొక్క సాక్ష్యాన్ని నెల్లూరు నగర ప్రజలకు ఈ రీతిగా తెలియచేయడం అనేటటువంటిది దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. 1969వ సంవత్సరము మే మాసము 18వ తేదీన నేను జన్మించడము జరిగింది. మా యొక్క తాతల కాలం నుండి మేము మంచి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. మా తాతగారు అల్లూరు ప్రాంతంలో ఉండేటటువంటి వారు, దాసరి స్వామియులు గారు. ఆయన యవన ప్రాయంలో ఆర్మీలో ఉండి, ఆర్మీలో నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్గా ఉద్యోగాన్ని చేస్తూ ఉద్యోగరీత్యా నెల్లూరుకు రావడం జరిగింది. మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ లైన్మెన్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. వారికి నేను ఏకైక కుమారుణ్ణి, నా తర్వాత మా చెల్లి ఉండేటటువంటిది. నేను చిన్నప్పటి నుండి చాలా భయభక్తులతో పెరుగుతూ వచ్చాను. సండే స్కూల్కి వెళ్ళడము, సంఘ కార్యక్రమాలన్నిటిలో పాల్పంపులు పొందడము జరుగుతూ ఉండేది. అయితే నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత, విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేరిన తర్వాత నేను విద్యార్థి విభాగపు రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేటటువంటి ఈ యొక్క విద్యార్థి సంఘాల్లో యాక్టివ్ మెంబర్గా ఉంటూ, సీనియర్ ఇంటర్లో విఆర్ కాలేజ్కి సెక్రటరీగా, డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్ జరిగేటటువంటి సమయంలో నాకుండేటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే, నేను రాజకీయాల్లో రాణించాలా, రాజకీయంగా నేను ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాలనేటటువంటి కోరిక. అదే సమయంలో నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నెల్లూరు నగర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చాను. నా జీవితము సోమవారం నుంచి శనివారము మధ్యాహ్నం వరకు లోకంలో ఉండేది, రాజకీయాల్లో ఉండేటటువంటి వాడిని. అయితే శనివారం రోజు సాయంకాలము 6 గంటల నుండి ఆదివారం మధ్యాహ్నము 6 గంటల వరకు నా సంఘములో నేను యవనస్తుల మధ్య యూత్ లీడర్గా, కొయిర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేటటువంటి వాడిని. బయట ఏ విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నానో అదే రీతిగా మా సంఘంలో కూడా సంఘ కమిటీలో ఉండి, సంఘములో అనేకమైనటువంటి విషయాలలో నేను మెయిన్ పాత్రను పోషిస్తూ ఉండేటటువంటి వాడిని. అయితే నేను జీవించేటటువంటి జీవిత విధానంలో అనేక రకాలైనటువంటి అలవాట్లు నాకు అలవండి. నాకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, నేను అనేక మంది స్నేహితులతో, స్నేహితురాలతో తిరిగేటటువంటి వాడిని. ఎక్కువగా నేను చేసేటటువంటి పనులు బట్టి అమ్మాయిలు ఎక్కువగా నన్ను ఇష్టపడేటటువంటి వారు. ఆ సమయంలో
సిగరెట్లు కాలిస్తే పెదాలు నల్లబడతాయి అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ధూమపానం అనేటటువంటి జోలికి వెళ్ళలేదు. కానీ నా పక్కన తిరిగేటటువంటి వాళ్ళందరికీ నేను సిగరెట్లు తాగించేవాడిని, మందు పార్టీలు ఇచ్చేటటువంటి వాడిని. ఇంటర్మీడియట్ చదివేటటువంటి సమయంలోనే నా నెలకు మా యొక్క క్యాంటీన్కి అయ్యేటటువంటి ఖర్చు 600 రూపాయలు. ఆ 600 రూపాయలు నేను ఎవరిని కట్టమంటే వాళ్ళు కట్టాల, లేకుంటే వాళ్ళు నా చేత బహుభయంకరంగా దెబ్బలు తినేటటువంటి వారు. ఒక రౌడీలాగా నేను ప్రవర్తిస్తూ ఉండేటటువంటి వాడిని. ఎవరితో కూడా శాంతంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిని కొట్టి మాట్లాడేటటువంటి పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు ఇడు బాగానే ఉండాలే అని అనుకుంటూ ఉన్నారు. అదే సమయంలో నేను సినిమాల్లో కూడా బహుభయంకరంగా చూసేటటువంటి వాడిని. నెల్లూరు జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాలకృష్ణ సినిమా వస్తే మా ఇంటి నిండా పూలే. ఎందుకంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా హాల్లో ఎగరేయడానికి టికెట్ల కోసం మా ఇంటి ముందు జనాలు పడిగాపులు పడేటటువంటి వాళ్ళు. అదే రీతిగా రాజకీయాల్లో, సినిమా రంగంలో, చర్చ్ యాక్టివిటీస్లో 3 రంగాల్లో నేను తిరిగేటటువంటి వాడిని. ఒకానొక టైంలో మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారని అంటే, ఇది ఎన్ని మానేయాలంటే ఇది పెళ్లి చేయాలా అనుకున్నారు. సరే, అమ్మాయిలు చూడడం ప్రారంభించారు. పిల్లోడేం బాగుండాడు, కానీ పిల్లోడు గురించి ఎక్కడ అడిగినా కూడా మంచి సాక్ష్యము లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో కొంతమంది అన్యులు వారి యొక్క బిడ్డలను నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ నాకున్నటువంటి కోరిక ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, అయితే సంపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా నేను జీవించటం లేదు. కనీసం నాకు పుట్టేటటువంటి పిల్లలైనా మంచి క్రైస్తవులుగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన నాలో ఉంటూ ఉండేది. సరే, ఏదైతేమి ఇవ్వము అంటానే రెవరెండ్ కమతం దాస్ అనేటటువంటి పాస్టర్ గారు, చంద్రలీలమ్మ గారు వాళ్ళ యొక్క ప్రథమ కుమార్తెతో 1999లో నాకు పెళ్ళి చేయడము జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా నేను రాజకీయాలు విడిచిపెట్టలేదు, రాజకీయాల్లోనే తిరుగుతూ ఉన్నాను. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మమ్మ, పనబాక లక్ష్మి వీళ్ళందరి వెనకాల నేను తిరిగేటటువంటి వాడిని. పనబాక లక్ష్మి గారితో ఉండేటప్పుడు ప్రజా దర్బార్ అనేటటువంటి పేపర్కి నెల్లూరు జిల్లా కరస్పాండెంట్గా ఆమె నన్ను చేయడం జరిగింది. రాజకీయాల్లో ఉంటూ వచ్చాను. ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొన్ని దినాలు ఏజెంట్గా పనిచేయడము జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రీడింగ్ చేయడము, ఆ పనులు చేయడము జరిగింది. బస్సు కండక్టర్గా ఉండడము జరిగింది. ఇన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే 1999లో నా యొక్క వివాహ సమయంలో కీర్తిశేషులు రెవరెండ్ సి కమలాకర్ పాస్టర్ గారు ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాజశేఖరు చర్చి కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా వాడబడుతూ ఉన్నాడు. దేవుడు ఒకరోజు రాజశేఖర్ను పట్టుకుంటాడు, ఆయన సేవను ఆయన ద్వారా చేయించుకుంటాడు అనేటటువంటి మాటను చెప్పడము జరిగింది. నాకు భలే కోపం వచ్చింది. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా పాస్టర్లు అంటే చాలా కోపం. ఎందుకంటే వీళ్ళు 100కి 100 అబద్ధాలు చెప్తారు. డబ్బులు ఇస్తారు అని అంటే వాళ్ళు ఎంతైనా గడ్డి కరస్తారు అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటిది. అటువంటి స్థితిలో నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, పాస్టర్లు అంటే నాకు అందుకే కోపము, ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలే చెప్తారు. నేనేమో రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాను, రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను, మీరేమో నన్ను పాస్టర్ అవుతాడు, దేవుడు పట్టుకుంటాడు, సేవ చేయించుకోవడానికి చెప్తున్నాడు, ఇట్లాంటి మాటలు మీరు చెప్పొద్దని చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ గారు ఒకటే మాట చెప్పాడు, శేఖర్, ఏదో ఒకరోజు దేవుడు నిన్ను తప్పకుండా పట్టుకుంటాడు, ఆయన సేవ చేయించుకుంటాను అన్నట్టు. ఓకే, అయిపోయింది. 2000 సంవత్సరము మార్చి మాసంలో మాకు ఒక పాప పుట్టింది, మొదటి పాప. అదే సంవత్సరము డిసెంబర్ మాసంలో మరొక పాప పుట్టడము జరిగింది 2000 సంవత్సరంలో. అయితే ఆ పాపకి 6 నెలల వయసు వచ్చేటప్పటికి
మా పాపకు ఒకరోజు భయంకరమైనటువంటి జబ్బు చేసి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. హాస్పిటల్లో ఉండేటటువంటి డాక్టర్లు ఏమన్నారంటే, ఇదిగయ్యా మీ పాప ఇంకా 2 గంటల కంటే ఎక్కువ బ్రతకదు, చనిపోతుంది అని చెప్పారు. అప్పుడు మా సంఘం వాళ్ళు, మా మామగారి సంఘం వాళ్ళు అందరూ వచ్చి పాప కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మా సతీమణి ఒక మాట మాట్లాడింది నాతోటి. ఏమండి, మన పాప కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేశారా అని. నిజంగా నేను అప్పటి వరకు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయలేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా దగ్గర డబ్బు ఉంది, మా అమ్మోళ్ళు నేను అడిగినట్టుగా నాకు ఇస్తారు, కాబట్టి డబ్బు చేత నా పాపను నేను బాగు చేయించుకోగలను అనేటటువంటి ఆలోచనతో ఉంటే, కానీ నా భార్య చెప్పినటువంటి మాటను బట్టి నేను దేవుని సన్నిధిలో ఆ అమ్మాయి మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. అనాలోచితమైనటువంటి ప్రార్థన. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా నీవు కానీ నా కూతుర్ని బ్రతికిస్తే నేను నా రాజకీయాలను విడిచిపెట్టి సంపూర్ణంగా నీ యొక్క సేవను చేస్తానని దేవునితో ఒప్పందపడ్డము జరిగింది. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానో అద్భుతమైనటువంటి రీతిలో దేవాది దేవుడు నా బిడ్డను బ్రతికిచ్చాడు. 2 గంటలని చెప్పారు డాక్టర్లు, 6 గంటలైనాయి, 8 గంటలైనాయి, 16 గంటలైనాయి. హోప్ వచ్చేసింది, నా కూతురు చనిపోదు, నా కూతురు బ్రతుకుతుంది. దేవుడు నా ప్రార్థనని విన్నాడు, దేవుడు నన్ను ఆయన సేవకు నిజంగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి ఆలోచన కలిగింది. వెంటనే నేను మా పాప బాగైన తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత రామాయపట్నంకి వెళ్ళి ఏసీటీసీ కాలేజీకి జరిగేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు సంవత్సరానికి 60 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సంవత్సరము ఎంట్రన్స్ 700 మంది రాశాము ఆ ఏసీటీసీలో జాయిన్ అవ్వడానికి. ఎగ్జామ్స్ రాసాము, నేను పాస్టమ్ గారు ఇద్దరం వెళ్ళాము. 2 రోజులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేసి రావడం జరిగింది. రోజులు జరుగుతూ ఉన్నాయి, వారాలు జరుగుతూ ఉన్నాయి, కాల్ లెటర్ ఏమి రాలా, రిజల్ట్స్ మాకు తెలియటంలా. నేనైతే అనుకున్నాను, ఆవేశంలో ఏదో దేవుడితో ఒప్పందపడ్డాను, దేవుడు నన్నెందుకు ఆయన సేవకు తీసుకుంటాడు, నేను రౌడీని కదా, దుర్మార్గుడిని కదా, దుష్టకరమైనటువంటి రీతిలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను కదా, నా ద్వారా దేవుడు ఎందుకు సేవ చేయించుకుంటాడు అనేటటువంటి ఆలోచన కలిగి అయిపోయింది. ఏదో ఎంట్రన్స్ రాసాము, అయితే సీట్ అయితే నాకు రాలేదు కాబట్టి దేవుడికి నా అవసరత లేదు, నేను ఇంక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. అయితే నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ పక్క రోజు కాల్ లెటర్ వచ్చింది నాకు. అయ్యా నిన్ను మేము సెలెక్ట్ చేశాము, నువ్వు పాస్ అయ్యావు, నువ్వు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అని. అంతకుముందు జరిగినటువంటి విషయం ఏంటంటే, నాకు వివాహమైనటువంటి వారంలో దేవాది దేవుడు అపోస్తల కార్యముల గ్రంథంలో నుంచి నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం కనపడుతుంది ఎదురులో. నాకు ఏమి కనపడుతూ ఉందంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క మూలుగు నేను విన్నాను, వారిని విడిపించటానికి నిన్ను నేను నాయకునిగా ఏర్పాటు చేసుకుని ఉన్నాను అనేటటువంటి వాక్యం నాకు కనపడుతూ ఉంది. నేను పాస్టర్ని లేపా, అమ్మా ఇదిగో ఈ వాక్యం ఏదో కనపడుతుంది, అదే చూసి చదువు అని. చదివిన తర్వాత కొంతమంది నేను ఆ వాక్యాన్ని షేర్ చేసుకుంటే, అయ్యా నీకు దేవుడు పిలుపు ఉంది, నువ్వు పిలుపు, దేవుని సేవకు పోవాలా, వీళ్ళు మాట్లాడితే ఏ మాటలు మాట్లాడతారు, కాబట్టి పాస్టర్ల దగ్గరికి ఈ విషయాలే మనం తీసుకొని పోకూడదని అనుకున్నాను. అయితే ఎప్పుడైతే దేవాది దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడో, నేను ఆయనతో ఒప్పందపడి ఆ ఎంట్రన్స్ రాశానో, ఆ కాల్ లెటర్ నాకు వచ్చిందో, నమ్మకం ఏర్పడ్డది దేవుడు నన్ను సేవకి పిలుస్తున్నాడని. నేరుగా నేను కమలాకర్ పాస్టర్ దగ్గరికి రావడం జరిగింది. అయ్యగారు మీరు చెప్పినటువంటి రీతిగా ఇదిగో నేను దేవుని సేవకి వెళుతూ ఉన్నాను, ఈ విధంగా జరిగిందని అంటే, లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కమలాకర్ పాస్టర్ గారు. వెంటనే ఆయన కారును పిలిపించుకొని ఆ యొక్క బార్కా సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ దగ్గరికి వచ్చి 4,000 రూపాయలు డబ్బులు డ్రా చేసి ప్రార్థన చేసి నాకు ఇచ్చి, నాయన నువ్వు దేవుని యొక్క సేవకు వెళ్ళన్నాడు. ఆ రీతిగా నన్ను ప్రోత్సహించి దేవుని యొక్క సేవకు పంపించిన వాళ్ళల్లో కమలాకర్ పాస్టర్ గారు ఒకరు. అదే రీతిగా కీర్తిశేషులు
పిజే ప్రసాదరావు గారు, చర్చిల ప్రభాకర్ గారు, వీళ్ళంతా నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ నాతో అత్యంత సన్నిహితంగా ఉంటూ నన్ను సేవకి ప్రోత్సహించారు. అనేక మంది 500 ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. ఆ రీతిగా దేవుని యొక్క సేవకు నేను వెళ్తూ ఉన్నానంటే అందరూ నాకు డబ్బులు సహాయం చేసి పంపించారు. అదే రీతిగా ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్ వాళ్ళు నేను ట్రైనింగ్కి వెళుతూ ఉన్నానంటే పరిపూర్ణంగా మీ యొక్క సేవకు ఎంతైతే అంత మేము స్పాన్సర్ చేస్తామని వాళ్ళు స్పాన్సర్ చేయడము జరిగింది. అదే రీతిగా సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ వాళ్ళు నా యొక్క 4 సంవత్సరాల కోర్సుకి 4 లక్షల రూపాయలు వాళ్ళు మంజూరు చేయడము జరిగింది. ఆ రీతిగా మా యొక్క సంఘము, ఈ తెలుగు బాప్టిస్టుల సంఘము నన్ను ప్రోత్సహించి దేవుని సేవకి పంపించారు. అయితే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ నాకు రాదు. అయితే దేవాది దేవుడు అంతమందిలో నా యొక్క తలను పైకెత్తి ఏ ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా అన్ని సబ్జెక్టులు నేను పాస్ అయ్యి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి నేను 6 మాసాల పాటు ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బ్రాంచ్ సంఘమైనటువంటి దంపూర్లో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి బొలినైన్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మార్తా సామ్యుల్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో 5 సంవత్సరాల పాటు సంఘ కాపరిగా జరిగింది. అదే రీతిగా ఈ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో నెల్లూరు వేదాయపాళెంలో ఉన్నటువంటి యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉండడానికి దేవాది దేవుడు నాకు అవకాశాన్ని కలుగజేశాడు. ఈ రీతిగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి అనుభవాలతో దేవాది దేవుడు ఆయన యొక్క సేవా పరిచర్యకు నన్ను పిలుచుకొని ఈ రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. సేవా పరిచర్యలో నేను ఇది 7వ సంవత్సరము కొనసాగుతూ ఉన్నాను. ఇటు కృపను నాకు ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు పాస్టర్ల మీద ఉన్న అభిప్రాయం మీకు పోయిందా, ఇంకా అలాగే ఉందా? పాస్టర్ల పైన ఉండేటటువంటి అభిప్రాయము పూర్తిగా అయితే పోలేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం నిజం మాట్లాడుకోవాలా. చాలామంది పాస్టర్లు ఇంకా పరిపూర్ణమైనటువంటి సేవ చేయటం లేదు. చెప్పేటటువంటి వాటిల్లో 100కి 80% అబద్ధాలే చెప్తూ ఉన్నారు. వారి యొక్క సొంత ప్రయోజనాల కోసము వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ చాలామంది మిమ్మల్ని ఆ విధంగా అనుకోవచ్చుగా. నేను నెల్లూరు పట్టణంలో ఎక్కడైనా సరే, ఏ సభలోనైనా సరే ఛాలెంజ్ చేసి చెప్పగలను, దేవుని యొక్క సేవకు వచ్చిన తర్వాత రాజశేఖర్ ఫలానా విధమైనటువంటి తప్పిదాన్ని చేశాడు అని కానీ ఎవరైనా నిరూపించగలిగితే నేను దేవుని యొక్క సేవను విడిచిపెట్టి నా సొంత పనులు నేను చేసుకుంటాను. అంటే అట్లా అనుకోకుండా సేవకులు వాళ్ళు ఇంకా బతుకు తెరువు కోసం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. మనం నమ్మకంగా ఆయన సేవ చేస్తే దేవుడు తప్పకుండా మమ్మల్ని పోషిస్తాడు. నేను చెప్తున్నాను, 2500 రూపాయల జీతంతో దేవుడు నన్ను పోషించాడు. ఏ రోజు కూడా నా భార్య బిడ్డలను దేవుడు పస్తు పండబెట్టలేదు. అయితే మనం నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడు మనకు తప్పకుండా కలగజేస్తాడు. అంతేగాని మనం మనుషులపైన ఆధారపడము, మనుషుల మెప్పు కోసము మనం జీవించడం అనేటటువంటిది కరెక్టు కాదు. మనము మనుషులకి ఒక రకంగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము యథార్థవంతులుగా కనపడాలి. మనము మన బిడ్డల యొక్క భవిష్యత్ జీవితాలు అనేటటువంటిది బాగుండాలంటే మనం యథార్థతలో ఉండాలి. లేకుంటే ఏలి కుమారుల్లాగా బహుభయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఉంది పాస్టర్ గారు, 4 తాగుబోతోళ్ళు కూర్చొని సన్నిహితంగా ఉంటారు, 4 సేవకులు కరెక్ట్గా ఉండలేకపోతున్నారు. సేవకుల్లో ఐక్యత ఉంటే ఇంకా సేవ పెరుగుతుంది కదా అనేసి మీరు దానికి ఇష్టపడతారా? తప్పకుండా. సేవకులు ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటారో తప్పకుండా సంఘాలు బలపడతాయి. యేసయ్య నామం అనేటటువంటిది అద్భుతమైనటువంటి రీతిగా మహింపరచబడుతుంది. ఈరోజు సంఘాలు, సమాజాలు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణము సంఘ కాపర్లమైనటువంటి మేమే. మాలో ఉన్నటువంటి అనైక్యత, మాలో ఉన్నటువంటి లోపాలు, మాలో ఉన్నటువంటి స్వార్థపరత్వం అనేటటువంటి విషయాన్ని నేను
అనేక మంది ఎదుట, ప్రాముఖ్యంగా నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను. సువార్త స్రవంతి ఛానల్ తరపున పాస్టర్స్ అందరినీ ఒక తాటి మీదకి తేవాలి, అందరినీ కూర్చోబెట్టి వాళ్ళలో ఉన్న లోపాలన్నీ, అసలు ఒకరి మీద ఒకరున్న అభిప్రాయాలను తీసేయాలి, సంఘాలన్నీ ఏకంగా బలపడి అందరూ కలిసి సేవ చేస్తే ఇంకా అద్భుతంగా దేవుడి నామానికి మహింపడుతుంది. యావత్ నెల్లూరు ప్రపంచం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కూడా క్రైస్తవ ప్రపంచంగా పిలువబడుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాం ఒకటి చేయాలని. అటువంటి ప్రోగ్రాం చేస్తే మీ మద్దతు ఉంటుందా? నా మద్దతు అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే నెల్లూరులో ఈ విధమైనటువంటి ఆలోచన చాలా సంవత్సరాల క్రితమే ఉంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో 3 సర్వీసులు ఉన్నాయి. ఆ 3 సర్వీసులు వారు ఒకే సర్వీస్గా ఉండి అక్కడే ఐక్యత కావాలని కొంతమంది పెద్దలు పోరాడి ఒక కార్యక్రమాన్ని చేశారు. ఆ కార్యక్రమం వరకు ఐక్యంగా ఉన్నారు, తర్వాత ఎవరిది వాళ్ళే అయిపోయింది. ఆ రీతిగానే నెల్లూరులో ఉండేటటువంటి సంఘాలు, సంఘ కాపర్లు అందరూ ఐక్యంగా ఉండాలనే ఆలోచన చాలామందికి ఉంది, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అది సాధ్యము కావటం లేదు. ఏదేమైనా కానీ సువార్త స్రవంతి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి దర్శనం అనేటటువంటిది ఫుల్ఫిల్ అవ్వాలని, ఆ విధమైనటువంటి రీతిలో మీరు ముందుకు కొనసాగాలని, తప్పకుండా సంఘాల మధ్య, సంఘ కాపర్ల మధ్య ఐక్యత కొరకు మీరు చేస్తున్నటువంటి కృషిని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మద్దతు అన్ని వేళలా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఒక హైందవుడు అంటే ఒక హిందువు వాళ్ళకి ఏదైనా పర్వదినాలు అయితే ఏమీ, లేకపోతే గురువారం అయితే ఒక గుడికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతారు, శుక్రవారం అయితే ఒక గుడికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతారు, శనివారం అయితే ఒక గుడికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవులు ఏదైనా 4 o'clock ప్రేయర్ అంటే రారు, లేదు కరెక్ట్ టయానికే రావట్లేదు. అంటే దేవుడు అంటే భయం లేదా, అసలు దేవుడు లేరని వాళ్ళు అనుకుంటున్నారా? ఇటువంటి విషయాలకి సమాధానం చెప్పాలంటే కష్టమే. భక్తి ఉంది, అయితే ఎందుకనో ఆ విధమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నాయి. వాటికి ప్రధానమైనటువంటి కారణము దేవుడని నేను అనుకోను, కానీ నడిపించేటటువంటి నాయకుని యొక్క లోపమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేది గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నుంచి వచ్చినటువంటిది. అక్కడ కీర్తిశేషులు రెవరెండ్ ఎడ్వర్డ్ జాషువా గారు సంఘాన్ని సమయానికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా స్టార్ట్ చేసేటటువంటి ఆనవాయితీ పెట్టినటువంటి కారణంగా అందరూ సమయానికి వచ్చేటటువంటి వారు, సమయానికి కార్యక్రమాలన్నీ ముగించబడేటటువంటి పరిస్థితి. మిగిలినటువంటి సంఘాలు ఆ విధంగా లేవు. కారణం ఏంటంటే సంఘాన్ని నడిపించేటటువంటి వాడే క్రమము లేనటువంటి ఆలోచన ఉందని. సంఘస్థులను ఎప్పుడు కూడా మనం తప్పు పట్టకూడదు, విశ్వాసులను ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. గొర్రెల కాపరి ముందు క్రమంగా నడుస్తుంటే గొర్రెలన్నీ ఆటోమేటిక్గా క్రమంగా నడుస్తాయి. సేవకుల్లో లోపం ఉందంటారు, విశ్వాసుల్లో లోపం లేదు. ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్. యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ పెద్ద అయినటువంటి దానం ప్రేమరాజు గారి దగ్గర ఉన్నాము. ఆయన వారి సత్యమని ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన ఎంతకాలం నుంచి దేవుని సేవలో ఉన్నారు, లేదు వాళ్ళ కుటుంబ విషయాలు, ఆయన దేవుని సేవలోకి ఎలా వాడబడుతున్నారు, ఈ సంఘ కార్యక్రమాల్లో తను వంతు సేవ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం వివరంగా అడిగి తెలుసుకుంటాం. నా ప్రైజ్లు అటున్నా. మీరు ఇంతకుముందు వేరే సంఘంలో ఉన్నాము, చాలా సంఘాలలో ఉన్నాము. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సేవకులు, దైవ సేవకుల కుటుంబం నుంచి వచ్చానని మీరు చెప్తున్నారు. ఇటువంటి సేవకుల కుటుంబం నుంచి మీరు వచ్చి ఈరోజు యేసయ్యకి మీరు ఏం చేస్తున్నారు, మీ వంతు యేసు ప్రభుకి ఏ విధంగా మీరు జనాభా దగ్గరికి, అంటే ప్రజల దగ్గరికి యేసు ప్రభు ప్రేమని ఎలా తీసుకెళ్తున్నారు, అసలు యేసు ప్రభు గురించి ఎలా పరిచయం చేస్తున్నారు, పోనీ మీరు చేస్తున్న ఈ సంఘానికి మీ వంతు ఏం చేస్తున్నారు? ముందుగా సువార్త స్రవంతి యొక్క యాజమాన్యానికి యేసుతో కాసేపు ప్రోగ్రాము నిర్వహిస్తున్నటువంటి ఆనంద్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు దానం ప్రేమరాజ్, మాది స్వగ్రామము నాత్రాజుపాళ్యం. మా తండ్రి దానం కృపానందం గారు, దానం స్వర్ణాబాయికి నేను 2వ సంతానం. మా తల్లిదండ్రులు టీచర్లుగా రాజపాలెంలో పనిచేస్తున్నారు. చాలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో పుట్టారు. దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు. రెండవదిగా మా తాతల ముత్తాతలందరూ కూడా, మాది అల్లూరు గ్రామము, తర్వాత మా తాతల ముత్తాతలందరూ కూడా
అందరూ కూడా రెవరెండ్లుగా దేవుని సేవ చేస్తూ ఉన్నటువంటి కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. నేను 1975వ సంవత్సరంలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు తర్వాత మన రెవరెండ్ ఎడ్వర్డ్ జాషువా గారు నెల్లూరు ప్రాంతానికి ఆయన బెంగళూరు నుంచి రావడం జరిగింది. ఆ సమయంలో మేము రాజపాలెంలో ఉన్నటువంటి సెంచరీ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడిగా నేను ఉంటున్నాను. తర్వాత మా తండ్రికి ఎడ్వర్డ్ జాషువా గారి యొక్క పరిచయ నిమిత్తము ఆయన నెల్లూరు రావటము, మా తండ్రిని కలవటము, వేదాయపాలెము ఆ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఒక మందిరం, దేవుడి ప్రేరేపణతో ఒక మందిరం నిర్మించి సేవ చేయాలని మా తండ్రి గారితో చెప్పటము, వెంటనే నేను కూడా ఆకర్షితుడై ఆ యొక్క ఎడ్వర్డ్ జాషువా గారితో నేను అప్పుడు చాలా యంగ్గా ఉన్నాను. ఆ సమయంలో నన్ను ఆయన ఆకర్షించాడు. ఆయన యొక్క పొజిషన్, ఆయన ఫిజిక్స్ చూస్తే చాలా అందంగా ఉంటాడు. ఆయన యొక్క అకార్డియన్ వాయిస్తూ అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఆయన అకార్డియన్ మోస్తూ ఆయనతో కూడా నేను తిరిగేవాడిని. ఈ రీతిగా ఆయనతో కలిసి ఆ యొక్క గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించి వేదాయపాలెంలో ఒక చిన్న 8 మందితోటి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ 8 మందిలో కూడా నేను ఒక సభ్యుడిగా ఉంటున్నాను. తర్వాత అంచెలంచెలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పడారుపల్లె, కల్లూరుపల్లె, ఆమంచర్ల, దంతోలి, ఈ పక్క కిసాన్ నగరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా అనేకమైనటువంటి సేవ చేసి భుజబెన్నెల్లూరు, మడవనూరు, కొండ్రుపాలెం ఆ ప్రాంతాల్లో సుమారు 20 సంఘాలు ఆయన కట్టడం జరిగింది. ఆ సంఘాలు కట్టడమే కాక అనేక మంది పామరులు అయినటువంటి, దేనికి పనికిరానటువంటి, అయోగ్యులైనటువంటి వారిని కూడా, చదువులేనటువంటి వారిని కూడా ఆయన తన సేవకు అర్పించి, మీరు కూడా ఆనాడు యేసు ప్రభు జాలరులైనటువంటి, పామరులైనటువంటి వారిని ఏ విధంగా తన శిష్యులుగా చేసుకొని ఆయన ఎంత సేవలో ఘనంగా తన శిష్యులుగా వాడుకున్నాడో, అదే రీతిగా ఎడ్వర్డ్ జాషువా పాస్టర్ గారు ఆ రీతిగా అనేక మందిని తన యొక్క శిష్యులుగా తిప్పుకొని అనేక మంది రక్షణ కలిగేటట్టు దేవుని సువార్తను వెదజల్లడం జరిగింది. నెల్లూరు చరిత్రలో ఆ రోజుల్లో లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి, కానీ సువార్త ప్రకటించిన సంఘాలు ఎక్కడా లేవు. కానీ ఎడ్వర్డ్ జాషువా గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించబట్టి ఎన్నో గ్రామాల్లో 20 సంఘాలు స్థాపించడం జరిగింది. ఆ సంఘాల అభివృద్ధిలో నా పాత్ర కూడా ఒకటి. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా, మా తండ్రి, నేను, తర్వాత కొంతమంది సహోదరులు అందరూ కలిసి సేవ చేయబట్టి ఆ విధంగా చెల్లెలు అయినటువంటి చీతల దేవసేన అని 1986 సంవత్సరంలో నేను వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె నా యొక్క భాగస్వామి అయిన తర్వాత కూడా ఇంకా మా యొక్క కుటుంబంలో నాకు 3 పిల్లలతోటి మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. దేవుని సేవలో ఎక్కువగా నేను సువార్త కానీ, తర్వాత సంఘ అభివృద్ధి కానీ, సంఘ సభ్యులకి సహాయపడటంలో కానీ, అందరినీ ప్రోత్సహించి అనేక మందిని సంఘానికి రాబట్టే విషయంలో నేను ఒక ఎక్కువగా ఛాలెంజ్గా తీసుకొని సంఘమంతా ఎక్కువగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను వేదాయపాలెం గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఈ రీతిగా ఎడ్వర్డ్ జాషువా గారితో కలిసి నేను చేసేది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మేము అక్కడ ఆయన చనిపోవడం మాకు చాలా బాధ కలిగించిన విషయము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 7వ తేదీ 9వ తేదీ పాస్టర్ గారు చనిపోవడం జరిగింది. చాలా దుఃఖకాంతమైనటువంటి విషయం. మేమంతా కుమిలిపోయినాము. తర్వాత కొన్ని విషయాల్లో ఆయన తర్వాత ఉన్నటువంటి పాస్టర్ గారుతో మాకు కొన్ని మమ్మల్ని వేరు చేసుకొని ఉంటే ఉండండి, వెళ్ళిపోండి అనే టైపు చెప్పినప్పుడు మేమంతా సుమారు ఒక 80 మంది సంఘ సభ్యులు మేమంతా ఏక మనసుతోటి రావటం, ఇది ప్రత్యేకంగా కొంతమంది దైవజనులకి మేము చెప్పడం జరిగింది. రెవరెండ్ కె జాషువా గారు ఈ విషయంలో మాకు ఎంతో సహాయ సహకారాలు అందించాడు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సంఘాన్ని, యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని మేము ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. మేమంతో అన్యోన్యంగా, ఐకమత్యంగా, సమాధానంగా ఎంతోమందిని ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి సువార్త పాటిస్తూ ఈ రీతిగా మంచి దైవజనుల్ని మేము ఏర్పాటు చేసుకొని మేము ఈ యొక్క సంఘ అభివృద్ధికి ఆత్మీయంగా బలపడుతూ ఉంటున్నాము. తర్వాత పోయిన సంవత్సరము మేము రెవరెండ్ రాజశేఖర్ దాస్ గారిని ఈ యొక్క సంఘ కాపరిగా పెట్టుకున్నాము. ఆయన వచ్చిన తర్వాత కూడా సంఘ కార్యక్రమాల్లో మేము ప్రతి బుధవారము, శుక్రవారము, శనివారము, ఆదివారము, తర్వాత సాయంకాలం స్టీల మీటింగు, అన్ని కార్యక్రమాల్లో మేమెంతో ముందంజలో ఉండి ఆత్మీయంగా మేలు పొందుతూ
ఉంటున్నాము. మాకు ఎంతో సహకరించినటువంటి జాషువా పాస్టర్ గారికి, రెవరెండ్ డేవిడ్ లివింగ్స్టన్ అయ్య గారికి, మండరావు గారికి, తర్వాత శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత మోజస్ గారు, వీరందరూ కూడా మా యొక్క సంఘ కార్యక్రమాల్లో సేవ చేస్తూ ఉంటున్నారు. మా యొక్క ఈ రీతిగా ఈ సంఘ పురోభివృద్ధికి నేను ఎంతో పాటుపడుతూ నా జీవిత కాలమంతా కూడా ఇదే రీతిగా నేను ఈ యొక్క సంఘం కొరకు పాటుపడి అనేక మందిని పట్టజాలంతమైన జనాల్ని ఈ యొక్క మందిరాన్ని నింపేదానికి నా యొక్క కృషి చేస్తానని చేస్తూ ఈ అవకాశం వచ్చి నాకు ఇచ్చినటువంటి మన సువార్త స్రవంతి ఛానల్ వారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ వేదాయపాలెంలో గల ఈ చర్చి సంఘ కాపరి పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ రాజశేఖర్ దాసరి గారి సతీమణి ప్రమీల రాజశేఖర్ గారు మన మధ్య ఉన్నారు. ఆమె అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో స్త్రీలు ఎలా ఉండాలి, భర్తలకు ఏ విధంగా సహకరించాలి, అసలు స్త్రీలు బలంగా ఉండడం మూలంగా వాళ్ళ భర్తలు ఏ విధంగా దేవుళ్ళలోకి రాబడతారు అనే విషయాలు ఆమెను అడిగి తెలుసుకుంటాం. వందనాలమ్మా. మా క్రైస్తవ కుటుంబాలు 20 మంది స్త్రీలే చర్చికి వెళ్ళటం లేదు. ఒకవేళ చర్చికి వెళ్ళినా వాళ్ళ భర్తల గురించి ప్రార్థన చేయటం లేదు. చాలామంది ఎక్కువ సంఘాల్లో మేము చూసినప్పుడు ఎక్కువ స్త్రీలు కనపడుతున్నారు, మగవాళ్ళు తక్కువ కనపడుతున్నారు. ఎందు మూలంగా ఆ విధంగా జరుగుతుంది? కొంతమంది స్త్రీలు కూడా వెనకబడిపోతున్నారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ సమయంలో మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సువార్త స్రవంతి ఛానల్ వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్త్రీల గురించి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయి. మరి ఆది పితరులని మనం గమనించినట్లయితే స్త్రీని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆమెను తయారు చేశాడు. మరి పురుషునికి సాటి అయినటువంటి సహకారిగా ఉండాలని. ఆ రీతిగా మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు కానీ మరి పరలోక సంబంధమైనటువంటి ఆసక్తిని కలిగినటువంటి వారమై మనము మన భర్తలకు సాటి అయిన సహకారులుగా ఉంటూ వారు ఒకవేళ ఏదైనా మరి చెడు అలవాట్లకి లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలలో పాలిభాగస్తులుగా ఉంటే వారిని మనం దేవుని వద్దకు నడిపించే వారముగా ప్రార్థనా జీవితంతో మనం మన యొక్క కుటుంబాలను కట్టుకోవాలని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. యేసయ్య జీవితంలో చూసినట్లయితే ఎంతోమంది స్త్రీలు ఆయనను వెంబడించినటువంటి వారు, సువార్త ప్రకటించినటువంటి స్త్రీలు, ప్రవచించినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు కనుక వారిని పోలి మరి మనం కూడా మన యొక్క సంఘం నడుచుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మీ పేరండి? నా పేరు జాన్ వెస్లీ. మీరేం చేస్తున్నారు? నేను రైల్వే ఎంప్లాయీ. మీరు దేవుని పాట పాడి మహింపరచబోతున్నారు. సోయమాలికలల్లే సొగసైన బాలుడు, నయనాల శోభిల్లు నజరేతువాడు, పద్మముల వంటి కనుల పసిబాలుడమ్మా, పవలించే పశుశాల పగడాలరేడు, పరిశుద్ధ దేవుడు, రాజవంశికుడానా యేసురాజా, రాజవంశికుడానా యేసురాజా, ప్రతి సమయములో ప్రతి హృదయంలో నీవే నా గానము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా ధ్యానము, స్తోత్రమునే చేసేదా దేవా, నీ స్తుతినే పాడేదా దేవా, నీ స్తుతినే పాడేదా, ప్రతి సమయములో ప్రతి హృదయంలో నీవే నా గానము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే నా ధ్యానము, పరిశుద్ధ ప్రజలు
చేసే ప్రార్థనలు నిరతము వినేడి పావనుడా. పరిశుద్ధ ప్రజలు చేసే ప్రార్థనలు నిరతము వినేడి పావనుడా. మరువలేనిది నీ ఘన ప్రేమ, మరువలేనిది నీ ఘన ప్రేమ, గొప్పదైనది నీదు కృప మహాకృప. గొప్పదైనది నీదు కృప మహాకృప. స్తోత్రమునే చేసేదా దేవా, నీ స్తుతినే పాడేదా దేవా. ప్రజలాడమ్మా, మీ పేరు? నా పేరు రాధిక. మీరు ఇప్పుడు పాట పాడి దేవుడిని మహింపరచబోతున్నారు. నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నా బ్రతుకు కాలమంతయు నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నా బ్రతుకు కాలమంతయు నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును. పూల బాటలోనైనను ముళ్ళ బాటలోనైనను దీవెనైన క్షేమమైనను శ్రమ బాధ శోధనైనను పూల బాటలోనైనను ముళ్ళ బాటలోనైనను దీవెనైన క్షేమమైనను శ్రమ బాధ శోధనైనను నీవు నన్ను నడుపుచుండగా ఆగిపోను అలసిపోనుగా, నీవు నన్ను నడుపుచుండగా ఆగిపోను అలసిపోనుగా, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నా బ్రతుకు కాలమంతయు నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును. మా ప్రజలాడమ్మా, మీ పేరు? ఝాన్సీ. మీరు ప్రభు సన్నిధిలో ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు? ప్రభు ద్వారా మీరు పొందిన గొప్ప కార్యాలు, లేదు ప్రభు ద్వారా మీరు చేస్తున్న కార్యాలు ఏమన్నా మా సువార్త స్రవంతి ప్రేక్షకులు చెప్పగలిగితే సంతోషం. ఫస్ట్ నుండి నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. నన్ను నేను సరిచేసుకొని దేవుళ్ళో నిలవబడాలి అంత మట్టుగే నాకు తెలిసింది బ్రదర్. నాకు అది వరకు నన్ను నేను సరిచేసుకొని పరలోక రాజ్యం అవుతుందని దానికి సిద్ధపడాలని అనుకున్నాను నేను. కానీ పోను పరిస్థితులను బట్టి ఆలోచించి వాక్యాల ద్వారా అనేక విషయాల ద్వారా ప్రేరేపించబడి ప్రభువులో స్థిరంగా ఉండాలనుకున్నాను. ఎదుటి వ్యక్తులు ఎవరైనా తప్పుగా మాట్లాడినా అన్యాయంగా మాట్లాడినా నాకు చాలా కోపం వచ్చేది. కానీ నేను ఏం మాట్లాడేదాన్ని కాదు, కానీ కోపపడేదాన్ని. వాళ్ళ మీద కాదు, మనసులో అనుకొని బాధపడేదాన్ని. కానీ ఈ రకంగా ఉన్నప్పుడు నేను ఏం చేయలేను, ఎవరికి నేనేమీ చేయలేను, ఇది ఇంతే పరిస్థితులు, జనాలు ఇట్లాగే ఉన్నారు అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో చర్చిలో క్విజ్ పెట్టారు. క్విజ్ పెట్టిన తర్వాత అపోస్తలుల కార్యములు ఆ గ్రంథం మీద క్విజ్ పెడితే దాన్ని పూర్తిగా చదివాను. అంతకుముందు బైబిల్ చదువుతూ ఉన్నాను కానీ ఏ గ్రంథం పూర్తిగా ఏది చదివింది లేదు. కానీ ఆ గ్రంథం చదివిన తర్వాత పౌలు భక్తుడు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఎన్నో జనులు దగ్గరికి వెళ్ళి ఎంతమందికో సువార్తను తెలియజేసి వాళ్ళందరూ ప్రభు నామంలో ఎదగాలని చెప్పి ఆయన పడిన కష్టము తపన బాధ ఏ రకంగా ఆయన హింసించబడాడు ఈ విషయాలన్నీ నా హృదయాన్ని ఎంతగానో కదిలించాయి. దాన్ని బట్టి మనం ఏ కారణం లేకుండా వాళ్ళు ఈ రకంగా ఉండడం లేదు కదా. కాబట్టి మనం దేవుని కొరకు ఏదో చేయాలి. దేవుని ఎంత మహత్తరమైన వాడు. మనకు శక్తి లేదు అని మనం అనుకుంటే మనం ఏది చేయలేం, కానీ ఆయనలో నిలవబడితే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. ప్రభు కొరకు పని చేయాలి, నా కొరకు కాదు. నేను ఇంతవరకు నన్ను సరి చేసుకోవడానికి చూశాను. నేను సరి చేసుకునే కాక అనేకులకు సువార్తని ప్రకటించాలి అని నిర్ణయించుకున్నాను. మీరు సువార్త ప్రకటిస్తున్నారా?
ప్రకటించడం అంటే అందరిలాగా వెళ్ళి చెప్పడం అని కాదు, నాకు తెలిసిన పద్ధతుల్లో. ఒకరోజు నేను టీవీలో న్యూస్ చూశాను బ్రదర్. అప్పుడు హాస్పిటల్లో ఒక పాప ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు మిస్ అయింది, అమ్మాయికి వీపు మీద అంతా గాయాలు ఉన్నాయి, అమ్మాయి ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, నా బాధలు నా కష్టాలు మీకు అర్థం కావు అని చెప్పింది, ఎవరిని రానివ్వట్లేదు అని అలా మాట్లాడినప్పుడు ఆ న్యూస్ చూసినాక నాకు అర్థమైంది, ఎవరైనా అమ్మాయిని దగ్గర తీసి మాట్లాడతారు కానీ అమ్మాయి హృదయంలో ఏముంది ఆలోచన, అది కనుక మనం తెలుసుకొని దేవుణ్ణి కనుక అమ్మాయికి తెలియజేయగలిగితే జీవితం మీద ఇలాంటి విరక్తి ఇదన్నీ లేకుండా బ్రతకగలదు అనే ఆలోచనతోటి నేను ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడిగి ఎట్లాగో బతంలాడి నేను అక్కడికి వెళ్ళాను. అమ్మాయి కోసం తినడానికి అవి ఇవి ఫ్రూట్స్ తీసుకొని పోయినప్పుడు అమ్మాయితో మాట్లాడాను, కానీ అమ్మాయికి ఇవ్వలేకపోయాను. కానీ వేరే పేషెంట్లని చూసి వాళ్ళకి ఇద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది శరీరం అంతా ఖాళీ గాయాలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కిడ్నీస్ బాగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ముసలామె అక్కడ ఉంది, ఆమెకు ఆరోగ్యం బాగలేదంట. బయట నుండి వాళ్ళకి ఇచ్చేసి రావాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను, కానీ ఆమె ఏడ్చేసరికి ఆమె దగ్గర నేను ఆగాను. ఆమె బాధపడుతుంటే నాకెవరు లేరమ్మని, ఆమె తల మీద చేయబెట్టి లేదమ్మా బాధపడొద్దు దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె శరీరం అంతా బాగా కాలిపోతూ ఉంది, జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆ నుదుటి మీద చేయబెట్టినప్పుడు మనసు నాకు చాలా కష్టం వేసింది. ఇంట్లో బిడ్డలకి కానీ ఏమన్నా బాగలేకపోతే మనం ఎంతో వేదన చెందుతాం కదా, ఇలాంటి వాళ్ళకి ఎవరూ లేరు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కొరకు ఎవరూ రారు, ఇంత కాలిపోతా ఉంది శరీరం అని మనసు చాలా కష్టం వేసింది బ్రదర్. ఆ తర్వాత చెప్పాను, వాళ్ళందరితో మాట్లాడాను, వాళ్ళ శరీరం ఆ రకంగా కాలిపోయినా కానీ వాళ్ళని చూసి నాకు ఎలాంటి అసహ్యత అది ఏమీ అనిపించలేదు, భయం కూడా వేయలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను, అమ్మ నేనున్నాను, మీకు అందరికీ ఉన్నాను, చనిపోవడం సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు, దేవుని రాజ్యానికి మనం చేరలేము, నేను మీకోసం వస్తాను, నేను ఉన్నానమ్మా, ప్రభు ఉన్నాడు, ప్రభు నాలో ఉండబట్టి నేను మీ దగ్గరికి రాగలుగుతున్నానని వాళ్ళందరితో మాట్లాడాను. అప్పటి నుంచి నాకంటూ ఒక లక్ష్యం వచ్చింది బ్రదర్. నేను ప్రతి వారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, దేవుని గురించి వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళకి అవసరతల్ని నా శక్తి కొలది ఇవ్వడం, ఇవన్నీ నేను చేస్తూ వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే మీరు ఇంకా ఇటువంటి కొనసాగించాలని, ఇంకా మీరు ప్రభు నామాన్ని మహింపరచాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. మా ప్రైజ్ లాడమ్మా. మీ పేరండి? నా పేరు విజయ చౌదరి. విజయ చౌదరి. విజయ చౌదరి అనే మీరు ఈరోజు బైబిల్ బట్టి చర్చిలో ఉండడం అంటే మీరు పుట్టుకతో క్రైస్తవులు కాదు? కాదండి. మీ కుటుంబంలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారమ్మా? కాదండి, దూర బంధువులు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళని కూడా మా బంధుత్వాలు ఎవరు సరిగా పట్టించుకోరు. మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారు? నేను చేసుకునేది మాత్రం క్రైస్తవ మ్యారేజీ. ఉదయగిరిలో 1991లో నా మ్యారేజ్ అయింది. క్రైస్తవ కుటుంబంలో చేసుకున్న తర్వాత కూడా నేను దేవుణ్ణి ఎరగలేదు. తర్వాత కొన్ని సమస్యలు అవి ఇవి ఎదురవుతూ ఉన్నాయి. పక్కన ఇంట్లో ఒక సిస్టర్ ఉండేది, తను క్రిస్టియను. 2002లో నేను ఒక మందిరానికి పోవడం జరిగింది. ఆ మందిరానికి పోవడం జరిగి వాగ్దానం తీసుకున్నాను అనమాట. చాలా శ్రమల్లో ఉన్నాను. వాగ్దానం తీసుకున్నప్పుడు నాకు ఆ వాగ్దానం నెరవేరింది. నాకు దేవుడు అనేది నమ్మకం కుదిరింది. నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నేను నమ్ముకున్నాను. అంటే వాగ్దానం చెప్పగలరా? మీకు అభ్యంతరం లేకపోతే ఆ వాగ్దానం ఏం చెప్పండి. యెహోవాకి మొరపెట్టము, నీ మొర ఆలకించి ఆయన నీకు జయం కలిగించిన అనేది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ఎన్నో వాగ్దానం, కష్టార్జితం నువ్వు అనుభవించదు అని ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం నువ్వు తినివేసిన సంవత్సరాల పంటనంతటా నీకు నేను తిరిగి ఇస్తానని దేవుడు నాకు వాగ్దానం చేసినాడు. కానీ నేను ఆ పంటని పురుగులు వచ్చి పడిపోయినప్పుడు ఆ పురుగుల నుంచి నన్ను కాపాడతాడని నేను నమ్ముచూ ఉన్నాను. నన్ను లేవనెత్తుతాడని నేను నమ్ముతున్నాను. నన్ను తలగా నుంచుతానన్నాడే కానీ తోకగా నుంచునన్నాడు దేవుడు. అన్నిల మధ్యలో నేను తల ఎత్తుకోవాలని జీవించాలని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు 2 పిల్లలండి. ఒక పాప వచ్చి సత్య సునీత, ఆ పాప బీటెక్ పూర్తి అయిపోయింది. సెకండ్ పాప ఉంది, ఆ పాప IIITలో ఇడుపులపాయలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. 2 పిల్లలు, పెద్ద పాప కానీ చిన్న పాప కానీ దేవుని భయభక్తులు మంచి విశ్వాసంగా పెరుగుతూ ఉన్నారు. అందుకని అందరూ ప్రార్థన చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. నా కుటుంబం కూడా నిజమైన క్రైస్తవ కుటుంబంగా జీవించాలని నేను నమ్ముచున్నాను. నా బంధుత్వాలందరూ నన్ను వెలివేసినట్టు ఉంటారు. అంటే ఎలా అంటే ఆ దేవుడేనా నిజమైన దేవుడు, మన దేవుడు కాదా అని వాళ్ళు అంటారు. మీ సమస్యలన్నీ యేసు ప్రభు తీరుస్తున్నాడా లేదా? తీరుస్తున్నాడు. నా సమస్యలు తీరుస్తాడని కూడా నేను నమ్ముచున్నాను. ఈరోజు సువార్త ఛానల్ అనేది ఈ సంఘానికి వచ్చి మా సంఘాన్ని ఆదరించింది. ఇంతవరకు ఎవరు రాలేదు, ఇప్పుడు ఆదరించింది.
ఈ సంఘంలో అందరూ కూడా కలిసిమెలిసి మేము ఉంటాము. అందరూ కూడా సువార్త చేయాలని ప్రయాసపడుచున్నాము. వాళ్ళల్లో నేను భాగస్వామురాలు కావాలని నేను ఆశపడుచున్నాను. మీకు ఈ విధంగా మీ సంఘానికి వచ్చి ఒక ఛానల్ వచ్చి మీ అందరి జీవితాలు దేవుడు చేసిన మేళ్ళు, అలాగే పిల్లకాయల ఆటల పాటలు ఇవన్నీ మీకు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ విధంగా సువార్త స్రవంతి ఛానల్ వాళ్ళు వచ్చి ఈ విధంగా మా అందరినీ అభినందించి మా అందరినీ ఇలా ప్రోత్సహించడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు రాలేదండి నాకు తెలిసి అయితే. మీరు చూసారా ఏసుతో కాసేపు అనే ప్రోగ్రామ్ చూసారా టీవీలో? చూశానండి. అంటే ఒక పాప మాట్లాడుతూ ఉండింది, ఆ పాపతో చూశానండి. థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్ ప్రైలేట్ మీ పేరండి? ఏ సంతోష్ కుమార్ గారు. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడు దేవుని పాట పాడి మహింపరచబోతున్నారు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు. నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్ను గణపరుచుచు ఆరాధించద నీలో జీవించుచు, స్తుతి పాడు. మీ పేరుమా? రూపకళ. మీరు పాట పాడి దేవుని మహిమ. హల్లెలూయా స్తోత్రము స్తుతి చేసి మానస వీణను శృతి చేసి నే పాడనా ప్రభు యేసుని చరితను, నే పాడనా ప్రభు యేసుని చరిత, మన పాపము ఇల బాపను నజరేయుడు భువిలో జన్మించిన చరిత, నే పాడనా దైవ దివ్య స్వరూపం పరిత్యజించెను, సర్వలోకాధికారం వదిలివేసెను, దైవ దివ్య స్వరూపం పరిత్యజించెను, సర్వలోకాధికారం వదిలివేసెను, రిక్తునిగా మారి నరరూపు దాల్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా, రిక్తునిగా మారి నరరూపు దాల్చెను, ప్రవచనాలను నెరవేర్చను ఇమ్మానుయేలుగా అవతరించిన చరిత, నే పాడనా ప్రభు యేసుని చరిత. నా పేరు సత్యమూర్తి అండి. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకిచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకిచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. వందనాలమ్మా. మీ పేరమ్మా? ఎస్తేర్ సార్. ఎస్తేర్ అంటే మీ పుట్టుకతో క్రైస్తవులా మీరు? సార్ హిందువులు. మీ మొట్టమొదటి పేరేంది? కామాక్షి. కామాక్షి. కామాక్షి అమ్మ ఈరోజు ఏస్తేరుగా మారడానికి కారణం ఏంటి? నవంబర్ నెలలో లాస్ట్ 31 తేదీన దర్శనం వచ్చింది సార్. నాకు వస్తే దర్శనం ఏందని నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే మా ఇంటి పక్కన జోసఫ్ మేరీ అని ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్క ఏంది నాకు ఇట్లా దర్శనం వచ్చింది, నీళ్లు పాలు కనిపిస్తున్నాయి అంటే, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడి దగ్గర నువ్వు నడవాలి రమ్మంటే నేను అప్పటి నుంచే దేవుడిని వెంబడిస్తూ ఉన్నాను సార్. వెంబడిస్తూ ఒక 7 నెలల తర్వాత బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన తర్వాత నా భర్తకి కామెర్లు అనేవి వచ్చాయి. ఫస్ట్ కూడా ఉన్నాయి ఉంటే రెండోసారి మళ్ళీ రావడం జరిగింది. తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కువగా రావడం పోవడంగా ఉంటే మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళంతా నీ భర్తకి ఇన్నిసార్లు వస్తున్నాయి, నీ భర్త బతుకుతాడో లేదో తెలియదు, లివర్ కింద తిరుక్కుంటాయి, చనిపోతాడంటే నేనుండి ఏం కాదు, నా భర్తకి దేవుడు నంతవరకు మాకు మా బిడ్డలకి ఏం కాదు, దేవుడే మాకు సహాయం చేస్తాడు, నాకు అంత నమ్మకం ఉంది. నేను మా కుటుంబంలో ఎవరిని మారినా మారకపోయినా నా మరణాంత వరకు నేను దేవుడిని విడవును, నేను దేవుడితోనే సహవాసం కలిగి నమ్మకంగా ఉంటాను, మా సంఘస్థులతో సంఘంతో అంటుకట్టబడి జీవిస్తానని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను సార్. అంటే దేవుడు మీ కుటుంబంలో మేలు చేశాడు, అంటే మీ మరణ పడక నుంచి లేపాడు, ఖచ్చితంగా యేసు ప్రభువు లేపాడని మీరు నమ్ముతున్నారు సార్. ఆయన కృపను బట్టే నా భర్తకి ఇంత ఆయుష్కాలం ఇచ్చి, నా భర్త అంత కామెర్లతో ఉన్నా కానీ కష్టానికి వెళ్తూ మమ్మల్ని పోషిస్తూ ఉండేవాడు. అసలు ఆయనకి ఎంత నీరసంగా ఉన్నా కానీ అసలు ఉంచేదే లేదు, వెళ్ళిపోయేది, వెళ్ళి ఆయన పని చేసుకొచ్చి మమ్మల్ని సాకేవాడు. మాకైతే అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్, చర్చికి రావాలని ఛార్జీకి కానీ. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాం సార్. మా కుటుంబం అయితే చాలా బలపడింది. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మా కుటుంబం బాగా దీవించబడింది. మీ కుటుంబం అంటే మీరు, మీ భర్త గారు, మీ పిల్లలు అందరూ కలిసి వస్తున్నారా? మా భర్త రావట్లేదు సార్, మారుమనసు పొందలేదు, కానీ ఆయనకు నమ్మకం ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ మీకైతే నమ్మకం ఉందా? ఏ రోజుకైనా మీ ఆయన చర్చికి తీసుకొస్తాను నమ్మకం సార్. వస్తాడు సార్, ఆయన కూడా ఖచ్చితంగా వస్తాడు. ఆయన సాక్ష్యం కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం చెప్తాడంటే, నా భార్య చర్చికి వెళ్తున్నప్పటి నుంచి మా కుటుంబంలో బాగుంది, ఇంతకుముందు అయితే మేము పస్తులు ఉన్నాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము, కానీ ఇప్పుడైతే అమ్మాయి వెళ్తున్నప్పటి నుంచి చాలా బాగుంది, మా కుటుంబం దీవించబడిందని చెప్పి ఆయన సాక్ష్యం అదేం సార్. దేవుని స్తోత్రం. మీరు చిన్న పాట పాడుతా అన్నారు, చిన్న పాట పాడి దేవుని మహిమ. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, స్తోత్రాలు యేసు స్తోత్రాలు, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, స్తోత్రాలు యేసు స్తోత్రాలు, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. థ్యాంక్ యూ. నీ పేరు నాన్న? షారోన్. ఏం పాట పాడుతున్నావు? ఓ లార్డ్ మై గాడ్ అని ఇంగ్లీష్ పాట పాడుతున్నావు. వెరీ గుడ్. ఓ లార్డ్ మై గాడ్, when I in some wonder consider all the work thy hand hath made. I see the stars, I hear the mighty thunder, consider all the universe displayed.
Then sings my soul, how great thou art to thee, how great the world, how great the world. Then sings my soul, my Savior God to thee, how great thou art. When I look down from lofty mountain grandeur, I hear the birds sing sweetly in the trees. Then sings my soul, how great thou art to thee, how great thou art, how great thou art. కాసేపు అనే ప్రోగ్రామ్ మీరు ఇంతకుముందు టీవీలో ఎప్పుడైనా చూసారా? ఇంతకుముందు చూస్తున్నాం సార్. ఓకే, అటువంటి ప్రోగ్రామ్ ఈరోజు మీ సంఘంలో మీ మధ్య మేము చేస్తున్నాము, మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్, నిజంగా చాలా బాగా చేశారు. ఈ నెల్లూరు మహానగరంలో సువార్త స్రవంతి ఛానల్ ద్వారా మా యొక్క యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యను పిల్లల ద్వారా, యూత్ తర్వాత సాక్ష్యముల ద్వారా సంఘ చరిత్రను ఈ మహాపట్టణంలో ఈ పరిచర్యను మీ యొక్క ఛానల్ ద్వారా మీరు ప్రకటిస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క పరిచర్య మీ యొక్క సువార్త స్రవంతి ద్వారా జరుగుతున్నందుకు మిమ్మల్ని కూడా మేము అభినందిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు, యేసుతో కాసేపు అనే ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారా? బాగా నచ్చిందా మీకు? ఎంత బాగా నచ్చింది? చాలా బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చిందా? ఓకే, అందరం ఒకసారి యేసుతో కాసేపు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. యేసుతో కాసేపు అనే ప్రోగ్రామ్ ఈరోజు వచ్చి ఈ యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చిలో మేము చేసాం. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఈ రీతిగా సువార్త స్రవంతి అనే ఛానల్ మీరు స్టార్ట్ చేయడం ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో సంతోషంగా ఉంది. కానీ మేము మొట్టమొదటి నుంచి మేము ఇక్కడ పాల్గొనలేకపోయినాను. నేనైతే ఈ యొక్క సంతోషంలోనే పాల్గొనలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతో సంతోషంగా పిల్లలు అనేక కార్యక్రమాలు చేశారంట. నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఈ కాసేపట్లో నేను ఎంతో సంతోషాన్ని అనుభవించాను. ఈ యొక్క సమయంలో మీరు ఈ రీతిగా అనేక చర్చిల్లో అనేక మందికి సువార్త ఈ రీతిగా ప్రకటించి ఇంకా అనేక ఆత్మలు రక్షించలాగానే సువార్త ఛానల్ పనిచేయాలని మేము ఆశిస్తూ యునైటెడ్ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ సంఘం తరఫున మేము మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మేమెంతో మీకు సహకరిస్తామని కూడా ఎన్నో సార్లు మా యొక్క చర్చిలో మీరు వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా మిమ్మల్ని మేము ఎంతో ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఈ యొక్క సంతోషాన్ని మాకు పంచినందుకు ఈ సువార్త స్రవంతి ఛానల్కు మేము ఎంతో రుణపడి ఉన్నాం, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ పేరు? నవమణి. యేసుతో కాసేపు అనే ప్రోగ్రాం మీ యొక్క సంఘంలో ఈరోజు మేము చేశాము, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా. మీ సంఘం వరకు కదమ్మా, ఇది నెల్లూరు జిల్లాలో 1117 గ్రామాలకి 29 లక్షల మందికి మీరందరూ కూర్చొని ఇక్కడి నుంచే సువార్త ప్రకటిస్తున్నారు. మీకు గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఈ ఛానల్ వచ్చిన తర్వాత మేము చూస్తున్నాము, చాలా సంతోషిస్తున్నాం. యేసుతో కాసేపు అనే ప్రోగ్రాం చాలా బాగుంది. అనేక మంది సాక్ష్యాలు కూడా మేము వింటున్నాం. ఈ దినం మా మందిరంలో ఈ సాక్ష్యాలన్నీ వినడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. అన్న, యేసుతో కాసేపు అనే కార్యక్రమం ఈరోజు ఈ సంఘంలో చేశాము, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇది క్రైస్తవ లోకానికి, నెల్లూరు క్రైస్తవులకి దేవుడిచ్చిన వరంగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మా, యేసుతో కాసేపు అనే కార్యక్రమం మీ యొక్క సంఘంలో వచ్చి మేము కొంతసేపు చేశాము, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది, చాలా సంతోషం ఉంది. మా చిన్నపిల్లలు అయితే మరి చాలా ఎంజాయ్ చేశారు. మా సండే స్కూల్ పిల్లలందరూ చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరిచారు. అంతకని చాలా ఆనందంగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వందనాలమ్మా. వందనాలండి. మీ పేరమ్మా? అమూల్య. అమూల్య గారు. అమ్మా, యేసుతో కాసేపు అనే కార్యక్రమం ఈరోజు మీరందరూ ఇక్కడ చేరి నెల్లూరు జిల్లాలో 29 లక్షల మందికి సువార్త ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఎలా ఉంది? I felt very happy, sir. I am very happy to be with you. This is a very wonderful program. That is why I am very happy. మీరు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? I have seen so many times, sir. మీకు సువార్త స్రవంతి ఛానల్ ఎలా అనిపిస్తుంది? It is a wonderful channel, sir, because of preaching gospel. That is good idea.
థ్యాంక్ యూ మా వందనాలమ్మా. వందనాలు. మీ పేరు? స్వరూప గారు. మీకు ఏసుతో కాసేపు అనే ప్రోగ్రామ్ ఇంతకుముందు మీరు టీవీలో ఎప్పుడైనా చూసారా? చూసానండి. ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మీ ఛానల్ ద్వారా స్వార్థ స్రవంతి అనే ఛానల్ ద్వారా సర్వలోకానికి మీ స్వార్థను చాటి ఆయన చేసిన అద్భుత కార్యాలని అందరికీ చూపిస్తూ ఉన్నారు. వినుట వల్ల విశ్వాసం కలుగును అనే దాని గురించి దేవుని చేసిన అద్భుత కార్యాలు అనేక మంది చూసి వినుట వలన దేవుడిని నమ్ముకొని అనేక మంది దేవునిలోకి వస్తారని మేము నమ్ముతున్నాం. ఈరోజు మీరందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అందరూ కూర్చొని పిల్లలతో పెద్దవాళ్ళు అందరూ కలిసిపోయి ఎంతో ఆనందంగా మీరు ఎంజాయ్ చేశారు, నమ్ముతున్నారా? చాలా బాగుందండి. ఇంత ఆనందం మాకు దేనిలో రాదండి. ఏసుతో కాసేపు అనే ప్రోగ్రాం ద్వారా చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఏసుతో కాసేపు అనే ప్రోగ్రాం ఇంతకుముందు టీవీలో ఎప్పుడైనా చూసారా? చూసాను. స్వార్థ స్రవంతి ఛానల్ చూస్తున్నారా? చూస్తున్నాం. మీకు ఎలా అనిపించింది? మంచి సాక్ష్యాలు, బాగా మాకు ఆత్మీయంగా బలపడేదానికి కూడా అనేక మంది దైవ సేవకులు ఒక సాక్ష్యాలు ఇన్ని చాలా సంతోషపడుతున్నాము. మేము నా కుటుంబం కూడా చాలా బలపడుతుంది. మీ పేరు? జోసఫ్. మీకు ఏసుతో కాసేపు ప్రోగ్రామ్ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. మీరు చూస్తున్నారా? రెగ్యులర్ సార్, బాగుంది. ఈరోజు ఇక్కడ వచ్చి మీ సంఘంలో చేశాం, మేము అల్లరి చేశాము, పాటలు పాడించాము, చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, చాలా మంది వాక్యం చెప్పారు, అసలు దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప మేలు ఎన్నో చెప్పారు. ఇవన్నీ మీరు ఆనందపడ్డారా? బాగున్నాయి సార్, చూస్తున్నాం. ఆల్రెడీ మంచి వాక్యం, మంచి మా పాటలు బాగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరండి? సంతోష్ కుమార్ గారు. సార్, ఏసుతో కాసేపు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మీ సంఘం తరఫున మీరందరూ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ చేరి నెల్లూరు జిల్లా నలుమూలలా సువార్త ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ సువార్త స్రవంతి ద్వారా నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. 46 మండలాల్లో 1172 గ్రామాలు ఉన్నాయి. 29 లక్షల మంది ఈరోజు ఈ సువార్త స్రవంతి ద్వారా ఎంతోమంది రక్షణ పొంది మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళి సువార్త చెప్పినటువంటి మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు ఈ సువార్త స్రవంతి ఛానల్ ద్వారా ఎంతోమంది రక్షణ పొంది ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది నిజమైన దేవుడు యేసుప్రభుని గుర్తెరిగి ఈరోజు లోకరక్షకుడిని గుర్తెరిగి ఎంతోమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మారుమనసును కలిగి జీవిస్తున్నారు. మనం వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఈరోజు ఈ సువార్త స్రవంతి ఛానల్ ద్వారా ఎంతోమంది దేవునికి విధేయులై జీవిస్తున్నారు. ఈ సువార్త ఛానల్ ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పని ఉంది. మేము కూడా ఎంతోమంది చెప్తున్నారు, వింటున్నాము. మంచి హైలైట్ ఛానల్గా మేము గుర్తెరిగి ఉంటున్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఏసుతో కాసేపు అనే కార్యక్రమం ఈరోజు నెల్లూరు జిల్లా నలుమూలలా చూస్తున్నారండి. యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క ప్రోగ్రామ్ 29 లక్షల మంది చూస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరందరూ చేరి ఎంతోమంది కుటుంబాలకు ఈరోజు ఇక్కడి నుంచే సువార్త ప్రకటిస్తున్నారు. మీకు ఎలా సంతోషంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది బ్రదర్. వాళ్ళలో నేను కూడా ఒక సువార్తను ప్రకటించే వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నందుకు చాలా బాగుంది. మీరు అనుకున్నట్టు 29 లక్షల మంది కదండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కొంచెం తక్కువే ఉండదు. కాబట్టి యేసుతో కాసేపు అనే దానికన్నా యేసుతో జీవితాంతం అంటే ఇంకా చాలా బాగుండేది. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మీకు మీ టీంకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ నందు ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా ఇక్కడ సేవ జరుగుతూ ఉంది. అలాగే చిన్నపిల్లకాయలు దేవుణ్ణి మహింపరచడానికి వాళ్ళ యొక్క డాన్సులతో, పాటలతో, ఆటలతో దేవుణ్ణి మహింపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క యేసుతో కాసేపు అనే కార్యక్రమం ద్వారా మనం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్ నందు ఉన్నాము. ఇక్కడ అనేక మంది దేవుణ్ణి మహింపరచడానికి, వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలులు చెప్పడానికి, సంఘం ద్వారా పొందిన మేలులు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ మనం విని మనం సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం. అందుని బట్టి దేవుడి నామాన్ని వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తాం. రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. గోలియాదును వడిసెలతో కొట్టెను, దావీదు గోలియాదును వడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి 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 కొట్టెను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. 5 రాళ్లను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెను.
5 రాళ్ళను ఏటిలో ఏరి ఒక్క రాయితో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి 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 కొట్టెను. శక్తి కాదు, యుక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు. శక్తి కాదు, యుక్తి కాదు, బలం కాదు, జ్ఞానం కాదు. జీవము గల దేవుని పేర శత్రువులను పడగొట్టెను. జీవము గల దేవుని పేర శత్రువులను పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. 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 सारी दुनिया से है निराला इंडिया, सबकी निगाहों का उजाला इंडिया। इसको लगे न किसी गैर की नजर, चमके जहां में प्यारा प्यारा इंडिया। चारो अपना तो बस एक ही खुदा, मिलके रहेंगे हम होंगे ना जुदा। बहकाए हमको न कोई शैतान, आओ मांग मिल के खुदा से ये दुआ पे पड़े इंडिया, अपना इंडिया। Pray for India, 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 pray for India. You love India, I love India, we love India. Pray for India, pray for India, pray for India. गाँव शहर गली गली जाना है, प्यार का पैगाम सबको सुनाना है। हाँ, प्यार के दियों को है आजाद करता, प्यार दुश्मन को भी माफ करता। Pray for India, तेरा इंडिया। You love India, I love India, God loves India too. Come lift your hands and make a prayer, and He's gonna answer you. हमको है इंडिया से मोहब्बत, हमको है, हम सबको इंडिया से मोहब्बत। कामयाब हम होंगे, हाँ कामयाब हम होंगे दुआ से। दुआ से हमको यारो हर बाजी जीतेंगे, जो तलवारों से जिएंगे तलवारों से मरेंगे। मोहब्बत से हम यारो दुश्मन को जीतेंगे। Pray for India, pray for India, pray for India. तेरा इंडिया मेरा इंडिया, अपना इंडिया। You love India, I love India, we love India. Pray for India, pray for India, pray for India. చూశారు కదండి, నెల్లూరు వేదాయపాళెంలోని యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చ్లో ఈరోజు ఏసుతో కాసేపు అనే ప్రోగ్రాం మేము చేశాం. పిల్లలు చాలా సందడి చేశారు. పెద్దవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాలు, దేవుడు వాళ్ళ జీవితం చేసిన గొప్ప మేలులు, దేవుడు అసలు వాళ్ళు ఎదిగారు, యేసయ్య గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఎన్నో తెలుసుకొని మనం గమ్మగుండం కాదండి, అనేక మందికి చెప్పాలి యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు. ఆయన నమ్మితే మీ కుటుంబాల్లో జరగబోయే గొప్ప మేలులు, యేసయ్య గురించి మీరు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే
నెల్లూరు వేదాయపాలెంలోని యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చికి వచ్చి ఇక్కడ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, మీకు ప్రతి సమయంలో అందుబాటులో ఉంటారండి. ఇక్కడ వచ్చి యేసయ్య గురించి మేము తెలుసుకోవాలి, రక్షణ గురించి మేము తెలుసుకోవాలి అంటే వీళ్ళు ఆల్వేస్ వెల్కమ్ చెప్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. నెల్లూరులో వేదాయపాలెంలో యునైటెడ్ గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చిలో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కలిసి యేసయ్య సువార్తను ప్రకటించారు, ఎంతో సంతోషంగా ప్రకటించారు. ఇటువంటి సంతోషం మీ ఇంట్లో కానీ మీ సంఘాల్లో కానీ మీరు కూడా ప్రకటించాలనుకుంటే మమ్మల్ని మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్లో మీరు సంప్రదించండి. మేము మీ సంఘానికి వస్తాం. మీ సంఘంలో మీరు పాటలు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీ సాక్ష్యాలు కానీ, మీ సంఘం యొక్క చరిత్ర కానీ మొత్తం టెలికాస్ట్ చేసి 29 లక్షల మందికి మేము చూపిస్తాం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.